సర్కిల్స్ చాప్టర్ నుంచి మీకు ఎన్ని 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, దట్ ఈస్ LAQ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి. అండ్ ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్ మారింది. సో సెకండ్ ఇయర్ లో ఇంత ముందు దాకా ఉన్న సర్కిల్స్ చాప్టర్ ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ లోకి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం 2026 బోర్డ్ ఎగ్జామ్స్ రాబోయే స్టూడెంట్స్ కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సర్కిల్స్ చాప్టర్ ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా సర్కిల్స్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. తేడా వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి అయితే గనక 2 మార్క్స్ లో మీకు దీని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. 7 మార్క్స్ లో వచ్చేటప్పటికల్లా దీని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. 4 మార్క్స్ కి 1 క్వశ్చన్ వస్తుంది. ఇది వెయిటేజ్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తీసుకున్నట్టయితే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి రోమన్ లోనూ సర్కిల్స్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా కనబడుతుంది. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. వేరాస్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అని చెప్పి మోస్ట్ వెయిటేజ్ తో ఆల్మోస్ట్ 22 మార్క్స్ దానికి మీకు ఈ చాప్టర్ ఉన్నట్టయితే కనుక ఫస్ట్ ఇయర్ లో దీని యొక్క రిలేటివ్లీ సిలబస్ ని తగ్గించాడు. మీకు కోనిక్ సెక్షన్ అని వస్తుంది. కోనిక్ సెక్షన్ లో మీరు సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా 4 చదువుతారు. దానిలో ఒక పార్ట్ కింద సర్కిల్స్ చాప్టర్ ఇవ్వడం జరిగింది. నా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ చాప్టర్ నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 8 మార్క్స్ కి క్వశ్చన్ LAQ లో వస్తుంది. వేరే సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే కనుక 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దీంట్లో మెయిన్ గా LAQs దట్ ఈస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవేం చూసుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందులో సెకండ్ ఇయర్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే 7 మార్క్స్ దానిలో మెయిన్ గా అడిగే 3 పాయింట్ ఇచ్చేసి సర్కిల్ ని ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయడం, దట్ ఈస్ దాన్ని 3 పాయింట్ ఫామ్ అంటాం. లేదా 2 పాయింట్స్ ఇచ్చేసి ఒక లైన్ ఇస్తాడు, సెంటర్ ఆ లైన్ మీద ఉంటుంది అని చెప్పినట్టయితే దాని యొక్క ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనిలో ఒక క్వశ్చన్ కనబడుతుంది. రెండోది వచ్చేటప్పటికల్లా టాంజెంట్స్, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అండ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, వీటి మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా కనబడుతుంది ఫర్ ద సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి 7 మార్క్స్ కి. కాబట్టి మీకు 7 + 7 14 మార్క్స్ కి ఈ చాప్టర్ వెయిటేజ్ LAQs లో వస్తుంది. వేరాస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే 3 పాయింట్ ఫామ్ గానీ లేదా పారామీటర్స్ ఆఫ్ ద ఈక్వేషన్ గానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఫర్ ద సర్కిల్స్. వేరాస్ మీకు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అండ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అనే కాన్సెప్ట్ లేదు. కాబట్టి మీకు ఈ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఓకేనా. కాబట్టి సిలబస్ లో క్లారిటీతో ముందుకెళ్ళండి. సో దట్ రేపు బోర్డ్ మోడల్ పేపర్ ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసుకోవడం ఈజీ అవుతుంది అండ్ మంచి మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు దీన్ని చదివేటప్పుడు, క్లాస్ వినేటప్పుడు, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ డౌట్ వచ్చినా కూడా ఎటువంటి మొహమాటం పడకుండా అడగండి. మీ ప్రతి డౌట్ కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా క్వశ్చన్స్ లోకి వెళ్దాం 1 by 1. ఏ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి మీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్లాస్ లో చెప్తాను. క్లియర్ కట్ గా చూసుకోండి అండ్ ఈ ప్రాబ్లమ్స్ ని ఒక్కటి కూడా వదలకుండా ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్స్ లోకి వెళ్దాం. నా ఫస్ట్ చెప్పాను కదా మీకు ఏమని చెప్పాను, 3 పాయింట్ ఫామ్ లో గానీ లేదా 2.1 లైన్ ఫామ్ లో గానీ ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పాను. సో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. మీకు పాసింగ్ త్రూ 3 పాయింట్స్ A, B, C అనే 3 పాయింట్స్ ద్వారా సర్కిల్ పాస్ అవుతుంది. దాని యొక్క ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఒక పాయింట్ మీకు చెప్తున్నాను ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ లో లాస్ట్ ఇయర్ చేసిన తప్పే ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మీకు స్ట్రైట్ లైన్స్ అనే దాంట్లో దాని యొక్క ఇన్ సెంటర్ గానీ, ఆర్థో సెంటర్ గానీ, సర్కమ్ సెంటర్ గానీ ఇవి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు SA = SB = SC ఈ మెథడ్ లో చేసేవాళ్ళు. అది మీకు టెక్స్ట్ బుక్ లో ప్రిస్క్రైబ్ చేసిన మెథడ్ కాదు. బోర్డ్ ఎగ్జామ్స్ లో దాన్ని కన్సిడర్ చేయరు. అది ఆబ్జెక్టివ్ పర్పస్ కి మాత్రమే. అలాగే సెకండ్ ఇయర్ లో మళ్ళీ అదే తప్పుని రిపీట్ చేస్తున్నారు. ఏంటిది, ఇదే ఫామ్ లో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి అదే మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ని యూజ్ చేసుకోవడం. ఓకేనా. ఇక్కడ జాగ్రత్తగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు బోర్డ్ ఎగ్జామ్స్ దట్ ఈస్ ఇంటర్మీడియట్ IP ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా చాలా మెథడ్స్ లో ఎనీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. దానిలో బోర్డ్ మోడల్, టెక్స్ట్ బుక్ మోడల్ ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్ లో మాత్రమే మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 3 పాయింట్ ఫామ్ కనుక ఇచ్చినట్టయితే దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? దీన్ని సాల్వ్ చేయడానికి మీకు 7 మార్క్స్ కి 7 మార్క్స్ లేదా ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కనుక 8 మార్క్స్ కి 8 మార్క్స్ రావాలి అనుకుంటే దానిలో ప్రాబ్లం సాల్వింగ్ ప్రాసెస్ వచ్చేటప్పటికల్లా ముందు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని స్టాండర్డ్ ఫామ్ లో అనుకోవాలి. x² + y² + 2gx + 2fy + c = 0. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. ఓకేనా. నౌ ఈ సర్కిల్ ని సపోజ్ 1 అనుకుంటే కనుక ఈ సర్కిల్ ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. కాబట్టి
ఆ 3 ఈక్వేషన్స్ ని కంపల్సరీ సాల్వ్ చేయాలి. కాబట్టి ఎక్స్ కామా వై ప్లేస్ లో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే జీ కామా ఎఫ్ కామా సి ఈ వేరియబుల్స్ లో మీకు 3 ఈక్వేషన్స్ వస్తాయి. సెకండ్ స్టెప్ అర్థమైనట్టేనా? ఆల్రెడీ ఈ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ గురించి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి స్టెప్ టు స్టెప్ కంప్లీట్లీ సాల్వ్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ క్లాస్ అవైలబుల్ ఉంది. కాబట్టి ఇప్పుడు దాకా మీరు ఆ క్లాస్ ని కనుక వినకపోతే ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఎందుకంటే 7 మార్క్స్ లో మళ్ళీ బోర్డ్ మోడల్లో కాకుండా ఆబ్జెక్టివ్ మోడల్లో సాల్వ్ చేసి మార్క్స్ లాస్ అవ్వకూడదు కదా. క్లారిటీ వచ్చిందా? దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మోడల్లో ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో ముందే ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటూ ప్రతి స్టెప్ టు స్టెప్ ఎలా వచ్చిందో చెప్పుకుంటూ మీకు క్లాస్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాన్ని చూసుకోండి. రెండోది ఇది వచ్చేటప్పటికల్లా దీనిలో సెకండ్ స్టెప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే జిఎఫ్ యొక్క కోఎఫిషియంట్ మారుతాయి కానీ సి యొక్క కోఎఫిషియంట్ మాత్రం సేమ్ ఉంటాయి. కాబట్టి సి ని క్యాన్సిల్ చేయండి. సో 3 ఈక్వేషన్స్ లో సి ని క్యాన్సిల్ చేసుకుంటే మీకు జీ కామా ఎఫ్ లో యూ విల్ గెట్ 2 ఈక్వేషన్స్. ఆ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయండి. బెస్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా YCXY మెథడ్, దట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లో కనుక సాల్వ్ చేసుకున్నట్టయితే అది అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ జిఎఫ్ వాల్యూస్ వస్తుంది. వచ్చిన జిఎఫ్ వాల్యూస్ తీసుకెళ్లి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి వాల్యూ వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ జి వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. ఈ మూడింటిని తీసుకెళ్లి మీరు అనుకున్న స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లో కనుక పెట్టినట్టయితే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. ఇది మెథడ్ ఆఫ్ సాల్వింగ్, స్టెప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అన్నమాట. ఈ మెథడ్ లో కనుక చేసుకున్నట్టయితే మీకు 7 out of 7 గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా? అలాగే ఇదే మెథడ్ లో మీకు ప్రాక్టీస్ కోసం ఇంకో ప్రాబ్లం ఇచ్చాను. ఇవి రెండు కూడా సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్, కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పాను కదా 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అండ్ సెంటర్ లైస్ ఆన్ ఒక లైన్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎప్పుడైతే సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఉంటుందో దాని యొక్క ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది? 0. అంటే ఎఫ్ వాల్యూ ముందుగానే వచ్చేసిందా? ఇంకా మీరు కనుక్కోవాల్సింది ఏంటి? జీ కామా సి వాల్యూస్ కనుక్కోవాలి. దానికోసం మీకు 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ రెండింటిని సాల్వ్ చేసుకుంటే మీకు డైరెక్ట్లీ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఇదే దానిలో కనుక తీసుకున్నట్టయితే 3 పాయింట్ ఫార్మ్ దానిలోనే మిమ్మల్ని అడిగే సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాన్సైక్లిక్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ 4 పాయింట్స్ ఇస్తాడు. ఆ 4టిని కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తారు? మొదటి 3 పాయింట్స్ ద్వారా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయండి. 4వ పాయింట్ ని తీసుకెళ్లి దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. అది సాటిస్ఫై అయింది అనుకోండి, గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని వచ్చేస్తుంది. దీనిలో మోడల్ కనుక మార్చినట్టయితే ఆ 4వ పాయింట్ లో వన్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ని రిమూవ్ చేస్తాడు. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్ మళ్ళీ మీకు కాన్సైక్లిక్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ 6th ప్రాబ్లం అండ్ 5th ప్రాబ్లం ఇవి రెండు కనుక తీసుకున్నట్టయితే సేమ్ ప్రాసెస్, ఇప్పుడు చేసిన ప్రాసెస్ లోనే సాల్వ్ చేసుకుంటారు, కాకపోతే కాన్సైక్లిక్ మోడల్స్. క్లియరా? దీని మీద ప్రాబ్లం కూడా మన క్లాస్ లో ఆల్రెడీ డిస్క్రైబ్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ క్లాస్ ని కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో వచ్చేటప్పటికి షో దట్ గివెన్ సర్కిల్స్ 2 సర్కిల్స్ ఇచ్చేసాడు, దే టచ్ ఈచ్ అదర్ అయితే కనుక ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఆల్సో ద కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెకండ్ మోడల్, ఓకేనా? టాంజెంట్స్ బేస్ చేసుకుని అడుగుతానని చెప్పాను కదా. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ సర్కిల్ ఇచ్చేసాడు, దీన్ని ఎస్ అనుకోండి. రెండో సర్కిల్ ఇచ్చేసాడు, ఎస్ డాష్ అనుకోండి. ఇప్పుడు ఇవి రెండు టచ్ అవుతున్నాయా లేదా ఎలా చెప్తారు? టచ్ అవ్వడానికి మళ్ళీ 2 పాసిబిలిటీస్, ఇంటర్నల్లీ టచ్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్లీ టచ్ అవ్వచ్చు. ఓకేనా? ఎలా చెప్తారు? ముందు ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ ని, రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ ని, రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఈ సెంటర్స్ కి మధ్యలో డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. దాన్నే మీరు డి అనుకుంటారు. నో మీకు వచ్చే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ R1 ప్లస్ R2. అంటే సమ్ ఆఫ్ ద రేడియస్ కనుక సమానం అయినట్టయితే అవి రెండు టచ్ అవుతాయి ఎక్స్టర్నల్లీ. వేరాస్ అదే వచ్చేటప్పటికల్లా వాటి యొక్క డిఫరెన్స్ కి సమానం అయినట్టయితే దే విల్ టచ్ ఇంటర్నల్లీ. రెండోది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ నథింగ్ బట్ పి అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక అనుకున్నట్టయితే ఇది ఆల్వేస్ ఇంటర్నల్లీ ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ సెక్షన్ ఫార్ములా నుంచి కనుక తీసుకున్నట్టయితే R1:R2 వచ్చేటప్పటికల్లా M:N రేషియోలో విడగొడతా ఉంటుంది. కాబట్టి సెక్షన్ ఫార్ములా కనుక మీరు అప్లై చేసినట్టయితే mx2 + nx1 / m+n, my2 + my1 / m+n. దీని నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ అయిపోయినట్టేనా?
నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సింపుల్ కాన్సెప్ట్. ఒక సర్కిల్ ఈక్వేషన్ నుంచి రెండో సర్కిల్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేయండి, మీకు డైరెక్ట్లీ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేస్తుంది. 7 మార్క్స్ కి 7 మార్క్స్ గెయిన్ చేసేసుకోవచ్చు. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా? కాబట్టి సర్కిల్స్ చాప్టర్ లో ఫస్ట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా 3 పాయింట్ ఫార్మ్ నుంచి తీసుకుంటే సెకండ్ ఇది వచ్చేటప్పటికల్లా టాంజెంట్స్ మీద బేస్ అయి ఉంటాయి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. 7th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ సెంటర్ లైస్ ఆన్ దిస్ వన్. సెంటర్ ని ఏమనుకుంటారు మీరు? -g, -f అనుకుంటారు. కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే యూ విల్ గెట్ g, f లో ఒక ఈక్వేషన్ వస్తుంది. నా 2 పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. GFC లో 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ రెండిట్లోంచి C ని క్యాన్సిల్ చేసుకుంటే g, f లో రెండో ఈక్వేషన్ వస్తుంది. దాని నుంచి GF వాల్యూస్ కనుక్కుంటారు అండ్ హెన్స్ C వాల్యూస్ తీసుకెళ్లి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. అయిపోయింది. 7 మార్క్స్ కి 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చూసుకోండి. ఇందాక చెప్పిన సేమ్ మోడల్, దట్ ఈస్ 2 సర్కిల్స్ ఇచ్చారు. టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయాలి. ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ టాంజెంట్. ప్రాక్టీస్ కోసం రెండో ప్రాబ్లం ఇచ్చాను, కాకపోతే ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అదేమవుతుంది? ఈ సర్కిల్ ని టచ్ అవుతుంది ఎక్స్టర్నల్లీ ఎట్ పాయింట్ 5,5 విత్ ఏ రేడియస్ ఆఫ్ 5. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఆర్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ మీద బేస్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ కామన్ టాంజెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ రాసుకున్నానా, ప్రింట్ పడలేదు. దట్ ఈస్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ 2 సర్కిల్స్ ఇచ్చేసాడు, దానికి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కనుక్కోవాలి. వేరాస్ 11th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కనుక్కోవాలి. వేరాస్ లాస్ట్ ది మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చాను ఇవి రెండు కూడా. దట్ ఈస్ ఆల్ ద 4 పాసిబుల్ టాంజెంట్స్ కోసం ప్రాక్టీస్ చేసుకుంటారు అని. ఓకేనా? ఇక్కడ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కి అండ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కి ప్రాసెస్ ఏముంటుంది, దానిలో తేడా ఏముండదు. ఓన్లీ తేడా వచ్చేటప్పటికల్లా ఒకదానికి ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఉంటే ఒకదానికి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నీకు క్వశ్చన్ అన్నమాట. నువ్వు గనక డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ లో సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ దట్ ఈస్ ఇన్సైడ్ ఉంటుందా, అవుట్ సైడ్ ఉంటుందా? లేదా డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కనుక తీసుకున్నట్టయితే సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఇన్సైడ్ ఉంటుందా, అవుట్ సైడ్ ఉంటుందా? కామెంట్ చేసి తెలియజేయండి. మీకు సబ్జెక్ట్ ప్రాక్టీస్ ఎక్కడ దాకా అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం. క్లియరా? నౌ సర్కిల్ చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఇవి కంప్లీట్లీ ఇంపార్టెంట్ మోడల్స్. రెండోది మీకు ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా చూసుకోండి. 3 పాయింట్ ఫామ్ లో క్లాస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిందని చెప్పాను. వేరాస్ డైరెక్ట్ అండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ మీద క్లాస్ అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే అది జనరల్లీ ప్రాక్టీస్ చేసుకుంటారని. దానిలో కనుక డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ లో తెలియజేయండి. దాని మీద కూడా ఒక కంప్లీట్లీ ఎలా స్టెప్ టు స్టెప్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి అని చెప్పుకుంటూ నెక్స్ట్ క్లాస్ ని అప్లోడ్ చేయడం చేస్తాను. క్లియరా? సో ఇది ఓవరాల్ గా సర్కిల్ చాప్టర్ నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్, 7 మార్క్స్ క్వశ్చన్స్ అలాంటివి 2 వస్తాయి. కాబట్టి 14 మార్క్స్ కి ఫర్ ద సెకండ్ ఇయర్స్. క్లియరా? జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ప్రాబ్లమ్స్ లో ఆల్మోస్ట్ నిచ్చిన దానిలో 99% పాయింట్స్ ఈక్వేషన్ తో సహా ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు ప్రాబ్లం లేదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. స్టిల్ ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక తెలియజేయండి. మీ ప్రతి డౌట్ కి నేను సాల్వ్ చేయడానికి, ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో ఈ సర్కిల్ చాప్టర్ లో ఆల్రెడీ 7 మార్క్స్ డిస్కస్ చేశాం కాబట్టి 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఛానల్ కి మీరు ఇప్పుడే కనుక కొత్తగా వచ్చినట్టయితే అండ్ క్లాసెస్ అన్ని ఒకసారి చూసుకున్నప్పుడు క్లాసెస్ కనుక నచ్చినట్టయితే డెఫినెట్లీ ఛానల్ తో ఎంగేజ్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సార్ చెప్తున్న క్లాసెస్ మాకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్న కాన్సెప్ట్ మీ దాకా రీచ్ అవుతుందని మాకు ఎలా తెలుస్తుంది? మీరు చేసే కామెంట్స్ ద్వారానో లేదా మీరు ఇచ్చే లైక్స్ ద్వారానో. అంతేనా? అంతే తప్ప దీని ద్వారా ఏదో సబ్స్క్రైబ్ కౌంట్ పెంచేసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్న కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే నేను క్లాస్ లో ఉన్నాను అనుకోండి, స్టూడెంట్ ఫేస్ ని చూసే వాడికి ఎక్కడ దాకా అయింది, అర్థమైంది, అర్థం కాలేదు, లేదా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసుకుని చెప్పేయచ్చు. వాడికి ఒక పద్ధతిలో అర్థం కాకపోతే ఇమీడియట్లీ దాని పద్ధతిని మార్చి వేరే పద్ధతులైనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? వేరాజ్ ఆన్లైన్ లో వచ్చేటప్పటికల్లా నేను అప్లోడ్ చేసిన క్లాస్ నువ్వు ఎప్పుడు చూస్తావో తెలియదు, అవునా? అది నీకు ఎక్కడ దాకా అర్థమైందో తెలియదు. కాబట్టి నీకు నాకు మధ్యలో ఇంటరాక్షన్ ఏంటి? యూట్యూబ్ ప్రొవైడ్ చేసిన కామెంట్స్ కానీ, లైక్స్ కానీ. క్లియరా? నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.